అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లి జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన పిఠాపురం వేదికగా కూడా బూచేపల్లి ఫ్యామిలీ మీద హాట్ కామెంట్స్ చేయటం జరిగింది. జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నటువంటి బూచేపల్లి వెంకాయంను జడ్పీ పీఠం నుంచి గద్దె దించుతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ప్రకాశంలో జడ్పీ చైర్మన్ ను కూడా గద్దె దించి జడ్పీటీసీలు కైవసం చేసుకుంటానని కూడా ఆయన సవాల్ విసరటం జరిగింది. సో దాన్ని ధీటుగా స్వీకరించినటువంటి బూచేపల్లి ఫ్యామిలీ కూడా అదే ధీటుగా కూడా వాళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూచేపల్లి ఫ్యామిలీ వారి రాజకీయ భవిష్యత్తు కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2004లో పెద్ద ఆయన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అక్కడ ఇండిపెండెంట్ గా వేసి మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2009లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. 2014లో బూచేపల్లి వర్సెస్ సిద్ధారాఘవరావు ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి పోరులో బూచేపల్లి ఓడిపోవటం జరిగింది. అక్కడి నుంచి 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో కనీవిని ఎరగని రీతిలో అక్కడ గొట్టిపాటి లక్ష్మిని ఓడించి మరి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ధీటుగా బూచేపల్లి ఫ్యామిలీ కూడా రాజకీయంగా బలపడుతూ వచ్చిందని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా అమ్మ జడ్పీ చైర్పర్సన్ గా కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ కొనసాగుతూ ఉన్నారు. దర్శి ఎమ్మెల్యేగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లాధ్యక్షులుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి మరింత ప్రయారిటీ వైసీపీలో కలిగిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి దర్శి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా బూచేపల్లి ఫ్యామిలీకి కూడా వారిద్దరు రెండు కుటుంబాల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వైసీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బూచేపల్లి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నటువంటి విమర్శలను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక్కంట కనిపెట్టున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా అటు వైసీపీ జిల్లాధ్యక్షుడిగా ఉన్నటువంటి బూచేపల్లి వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కూడా టగ్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రేపు బర్త్డే సందర్భంగా కూడా జిల్లా వ్యాప్తంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలు వాడవాడలా వెలిసాయని కూడా తెలియజేసుకోవచ్చు. తమ అభిమాన నేతను వివిధ రూపాల్లో ఫ్లెక్సీలు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమాన నేత అయినటువంటి బూచేపల్లికి వారందరూ కూడా శివన్నకు హ్యాపీ బర్త్డే అని చెప్పి కూడా మరి దర్శి నుంచి ఒంగోలు వరకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా శివప్రసాద్ రెడ్డి గారు మరిన్ని విజయ అవకాశాలు అందుకోవాలని రాజకీయంగా కూడా వారు మరింత ఉన్నత పదవులకు వెళ్ళాలని కూడా కోరుకుంటాం. మీ ఆర్కే.